సొసైటీలో ఈ ఎమోషనల్ డిస్ట్రెస్ చాలా మంది దీని గురించి ఓపెన్ గా మాట్లాడారు. హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ ఉంటారు కదా, లైక్ ఆన్ ద హసిల్, ఆన్ ద ఇంటెలెక్చువల్, అంత హైలీ ఇంటెలిజెంట్ అయి ఉండి కూడా బ్రెయిన్ లో అది పక్కకి ఏదో తోసినట్టు ఉంటుంది. సో వాళ్ళు పెద్ద అయిన తర్వాత అడల్ట్హుడ్ లో వాళ్ళు ఎమోషనలీ నంబర్, ఎమోషనలీ ఎగ్జాస్టెడ్. చైల్డ్హుడ్ లో బులియింగ్ ఉండొచ్చు, టీచర్స్ ఏంట్రా నీకేమి రాదు అని ఉండొచ్చు. ఇట్లాంటి వాళ్ళకి డీప్ రూటెడ్ ఉండిపోతుంది. ఇస్ ఇట్ ఓకే టు క్రై? మహాభారతం వీటిల్లో చూసినా కానీ కృష్ణ కూడా చెప్పింది అర్జునకి, ఇట్స్ ఆల్ ద థెరపీ. ఎమోషనల్ ప్రాబ్లమ్స్ సప్రెస్ చేసుకోవడం వల్ల వెంట్ టు ద ఎర్రగడ్డ హాస్పిటల్. ఎల్డెస్ట్ పేషెంట్ పానిక్ అటాక్, న్యూరలాజికల్ కండిషన్, సైకోటిక్ ఎపిసోడ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పాడ్కాస్ట్. నేను మీ డాక్టర్ వాణి అండ్ ఈరోజు పాడ్కాస్ట్లో మనతో ఉన్నారు డాక్టర్ జ్యోతిర్మయ్ గారు. తను ఒక న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ షీ హ్యాస్ 15+ years of experience and she's an international TEDx speaker. ఈరోజు డాక్టర్ గారిని అడిగి మనం మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్ అనే విషయాల గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాము. అండ్ నాట్ ఓన్లీ దాట్, షీ హ్యాస్ ఎక్స్టెన్సివ్ ఎక్స్పర్టీస్ ఇన్ న్యూరోమాడ్యులేషన్ అండ్ న్యూరోకాగ్నిటివ్ థెరపీ అండ్ షీ ఈజ్ ఆల్ సర్టిఫైడ్ థెరపిస్ట్ ఇన్ UK ఆల్సో. వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్ అండి. హలో అండి, నమస్తే. డాక్టర్ గారు, మన సొసైటీలో ఈ ఎమోషనల్ డిస్ట్రెస్ అనే వాటి గురించి చాలామంది నెగ్లెక్ట్ చేసేస్తారు. సో ఎందువల్ల అంటారు? ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ యూ ఫర్ టాకింగ్ అబౌట్ మెంటల్ హెల్త్ గురించి మనం ఈరోజు మాట్లాడుతున్నాం. సో మానసిక సమస్యలు అన్నవి మీరు అన్నట్టు మన సమాజంలో, ఎస్పెషలీ ఇండియన్ మన కల్చర్ చూస్తే ఏమంటారంటే, మన స్ట్రెంగ్త్ ఏంటంటే ఓపికలో ఉంటుంది. ఎంతైతే మనం ఓపికగా ఉంటామో, మనం అన్నీ భరించుకుంటూ ఉంటామో, సో దాంట్లో మన బలం కనిపిస్తుంది అన్నది ఒకటి అందరికీ అదొక అపోహ ఉంటుందన్నమాట. సో దానివల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే, మన బలహీనతల గురించి మనం ఇంకెవరికైనా చెప్పుకున్నా కానీ, ఏమైనా చేసినా కానీ అది వాళ్ళ బలహీనతని బయటకు చూపిస్తుందని చాలామంది దీని గురించి ఓపెన్గా మాట్లాడరు. సో ఎస్పెషలీ విమెన్ కూడా చాలామంది అంతే. సో ఏమైనా మ్యారేజ్లో ఇష్యూస్ వచ్చినా కానీ సరే, ఐ మీన్ ఇగ్నోర్ చేసేసి అట్లా అనడం అన్నది మనం చూస్తూ ఉంటాము. సో అందుకనేసి ఇమోషనల్ డిస్ట్రెస్ గురించి ఎక్కువ మంది ఓపెన్గా మాట్లాడరు. ఈవెన్ పిల్లలు ఒకవేళ ఏమైనా ఇష్యూస్ మాట్లాడినా పెద్దవాళ్ళు దీన్ని మర్చిపో అనేసి చెప్పడం, అది కూడా చిల్డ్రన్ నుంచి రూటెడ్ కూడా, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. సో ఐ థింక్ వన్ థింగ్ మనకి రిక్వైర్మెంట్ ఏముందంటే, మనం చిన్నప్పటి నుంచే పిల్లల నుంచి వాళ్ళని ఓపెన్గా వాళ్ళ ఇమోషనల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడడానికి మనం ప్రోత్సహించాలి. ఓకే. సో ఇలా వాళ్ళు ఎమోషనల్ ప్రాబ్లమ్స్ సప్రెస్ చేసుకోవడం వల్ల లైక్ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళ ఫ్యూచర్ కానీ ఎలా ఇంపాక్ట్ అవుతుందంటారు? సో సప్రెషన్ అన్నది ఎప్పుడో అప్పటికి బయటకు రావాలండి. మనకి ఒక ఇన్లెట్ ఉన్నప్పుడు మనకి అవుట్లెట్ కూడా ఉంటుంది. సో ఒకవేళ ఇన్లెట్లో మనం ఆపేసామనుకోండి, అది టాక్సిన్స్ లాగా, పాయిజన్ లాగా ఫామ్ అవుతుంది. సేమ్ థింగ్ మన ఆలోచనలు ఇంకా ఇమోషన్స్ కూడా అంతే. సో పిల్లల్లో మనం దాన్ని ఒకవేళ ఇమోషన్స్ని సప్రెస్ చేసామనుకోండి, సో అది అప్పటికప్పుడు సప్రెస్డ్గానే మనకు అనిపిస్తుంది, కానీ అట్ సమ్ బ్రెయిన్లో అది పక్కకి ఏదో తోసినట్టు ఉంటుంది. సో వాళ్ళు పెద్ద అయిన తర్వాత అడల్ట్హుడ్లో వాళ్ళు కొత్త కొత్త రిలేషన్షిప్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఒక్కొక్కసారి జాబ్ ఇంటర్వ్యూస్కి, కొత్త జాబ్స్కి అప్లై అవుతున్నప్పుడు, అప్పుడు కొన్ని యాంగ్జైటీస్ లాగా బయటకు వస్తాయి అన్నమాట. టెన్షన్ లాగా, ఫిజికల్ సిమ్టమ్స్ కొంతమందికి మనం గమనిస్తూ ఉంటాము. హార్ట్ ఫాస్ట్ బీట్ అవ్వడం, ఆయాసం రావడం. సో ఇవన్నీ ఎందుకు, అక్కడ కారణం ఏమి ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి, కానీ సంథింగ్ ఇన్ చైల్డ్హుడ్ విచ్ వాజ్ సప్రెస్డ్, అన్కాన్షియస్ ప్రాబ్లమ్స్ అనమాట ఇవన్నీ. ఓకే. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నట్టు లైక్ చైల్డ్హుడ్లో ఉండే ఆ ఎమోషనల్ డిస్టర్బెన్స్ మనకి అడల్ట్హుడ్లో క్లియర్గా కనిపిస్తుంది. అవును. సో అడల్ట్హుడ్లో మనకి కనిపించే ప్రాబ్లమ్ని మనం టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటాం. అంటే మనకి జస్ట్ ఆ పైన పార్ట్ మాత్రమే కనిపిస్తుంది, కానీ ఇఫ్ యూ డిగ్ డీప్ దెర్ ఇస్ అ లాట్, మనం గమనించుకోవాలి అది. ఓకే. ఓకే. అంటే జనరల్గా మనము అడల్ట్స్ యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, సాడ్నెస్ కానీ, వాట్ ఎవర్ ఇట్లా ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అనుకుంటాం, అంటే ఇప్పుడు మనకి జాబ్ రాలే కాబట్టి సాడ్గా ఉంది, ఆర్ ఏదో రిలేషన్షిప్ బ్రేకప్ అయింది కాబట్టి లైక్ ఐఎమ్ డిప్రెస్డ్ అని. సో ఆ కరెంట్ సర్కమ్స్టెన్సెస్కి కనెక్షన్ పెడతాము. కానీ మీరు చెప్పేది ఏంటంటే, లైక్ ఒక అడల్ట్ డిప్రెషన్, యాంగ్జైటీ ఉన్నారంటే వాళ్ళ లోపల రూట్ కాజ్ వచ్చేసి లైక్ చైల్డ్హుడ్ కాజెస్ ఉండొచ్చు. అవును. సో ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ లైక్ AB, ఇద్దరు పర్సన్స్ ఉన్నారనుకోండి, ఇద్దరికి జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఇద్దరికి జాబ్ రాలేదు. సో అక్కడ బేసిక్ ఎమోషన్ అప్సెట్ అవ్వడం, టెన్షన్ పడడం ఆర్ సాడ్ అవ్వడం, అది బేసిక్గా కామన్, అది అబ్నార్మల్ ఏం కాదు. ఇద్దరు కూడా ఇప్పుడు జాబ్ రాకపోతే ఎవరైనా సాడ్ ఫీల్ అవుతారు. కానీ లెట్ us say వన్ పర్సన్ టూ మచ్గా సాడ్ ఫీల్ అయిపోయి, అంటే నేను ఇంకా దేనికి పనికిరాను,
నాకు ఈ జాబ్ రాలేదు కాబట్టి నాకు ఇంక ఏ జాబ్ రాదు రేపొద్దున్న, నేను ఇంకొక ఫెయిల్యూర్, ఇట్లాంటివి ఒక పర్సన్ మైట్ థింక్ దట్ వే అనమాట. సో అది మనం రూటెడ్ టు చైల్డ్హుడ్ అనుకోవచ్చు. చైల్డ్హుడ్లో బులియింగ్ ఉండొచ్చు, ఎవరైనా ఏడ్పించడం అవ్వచ్చు, టీచర్స్ ఏంటో నీకేమి రాదు అని ఉండొచ్చు. ఇట్లాంటి వాళ్ళకి డీప్ రూటెడ్ ఉండిపోతాయి. వర్సెస్ అనదర్ పర్సన్ ఎవరైతే జాబ్ రాలేదో తనకి ఒకేసారి జాబ్ రాలేదు సాడ్ ఫీల్ అవుతారు, కానీ ఇట్స్ లైక్ ఓకే నాకు ఈ జాబ్ రాలేదు, నేను వేరే జాబ్ ట్రై చేస్తాను అనుకోవచ్చు. సో సాడ్ ఫీల్ అవ్వడం ఆ సర్కమ్స్టెన్స్కి ఈజ్ అ నార్మల్ థింగ్, కానీ దానికి తర్వాత రెస్పాన్స్, హౌ దే రియాక్ట్, హౌ దే రెస్పాండ్. సో దీనికి మనకి డీప్ రూటెడ్ కొన్ని అడ్వర్స్ చైల్డ్హుడ్ ఈవెంట్స్ అంటాం దీన్ని. అడ్వర్స్ చైల్డ్హుడ్ ఈవెంట్స్ ఏంటంటే మనం చిన్నప్పుడు అబ్జర్వ్ చేసింది, అండ్ మోస్ట్ కామన్లీ అబ్జర్వ్ చేసింది పేరెంట్స్. కాబట్టి పేరెంట్స్ ఎక్కువగా యాంగర్ చూపించడం, ఇద్దరు పేరెంట్స్ దెబ్బలాడుకోవడం ఎక్కువగా, ఒక పేరెంట్ లేకపోవడం, సో ఇలాంటివి, అండ్ వాళ్ళని ఎవరైనా ఏడిపించడం లైక్ బులియింగ్, ఏదైనా అబ్యూస్ చేయడం, ఇలాంటివన్నీ అడ్వర్స్ చైల్డ్హుడ్ ఈవెంట్స్ అనమాట. యా, మీరు చెప్తుంటే ఐ కెన్ రిలేట్. అంటే చిన్నప్పుడు వాళ్ళ సర్కమ్స్టెన్సెస్ వల్ల పేరెంట్స్ బ్రింగింగ్ కానీ వాళ్ళ ఎన్వైరన్మెంట్ కానీ ఎమోషనల్ బ్యాలెన్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది బాగా. బికాజ్ నార్మలీ నేను రీసెంట్గా ఐ వాజ్ టాకింగ్ విత్ మై డాటర్, మా పాపతో మాట్లాడుతుంటే లైక్ తను కాలేజెస్కి అప్లై చేస్తుంది. సో ఆబ్వియస్లీ ఒక కాలేజ్ వస్తుంది, తను అనుకున్న కాలేజ్ రాలేదు, బట్ షీ వాజ్ వెరీ బ్యాలెన్స్డ్. బట్ ఐ వాజ్ ప్యానికింగ్. లైక్ నా మెంటాలిటీ ఎట్లా అంటే ప్రతిదానికి ప్యానిక్ అవుతూ వస్తారు, లైక్ రిలేటెడ్ టు కెరియర్ ఇవన్నీ. సో ఐ వాజ్ లైక్ సర్ప్రైజ్డ్, ఈజ్ షీ రిలక్టెంట్ అబౌట్ హర్ కెరియరా లేకపోతే ఈజ్ షీ ఎమోషనలీ బ్యాలెన్స్డా అని. ఐ వాజ్ లైక్ హౌ ఆర్ యూ ఏబుల్ టు మెయింటైన్, అంటే కూల్నెస్ ని ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నావు అని. షీ మైట్ బి హ్యావింగ్ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అని పెట్టుకుని ఉంటుంది, ఇది రాకపోతే నేను ఇది చేద్దామని. షీ మస్ట్ బి ప్రిపేర్డ్ అండ్ మోర్ ఓవర్ లైక్ మా పేరెంట్స్ వచ్చేసి దేవర్, అంటే చాలా ప్రెషర్ ఉండేది నాకు, లైక్ ఆల్వేస్ క్లాస్ ఫస్ట్ రావాలి, యూ హ్యావ్ టు అచీవ్ దిస్, యూ హ్యావ్ టు డూ దిస్, ఇదే చేయాలి, ఓన్లీ ప్లానే, అదొకటే ఉండాలి. సో అట్లాంటి ప్రెషర్ నాకు పేరెంట్స్ నుంచి ఉండేసరికి ఇట్స్ కంటిన్యూయింగ్ టిల్ 40+ ఆఫ్ మై ఏజ్. సో అది ఆ పానిక్నెస్, యాంగ్జైటీ అలా కంటిన్యూ అవుతుంది. బట్ మా పాపకి లైక్ షీ డజంట్ హ్యావ్ ప్రెషర్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్. సో మేబీ మీరు అన్నట్టు ఆ ఎన్వైరన్మెంట్ ఈజ్ అ కూల్, రిలాక్స్డ్, షీ డజంట్ హ్యావ్ దట్ ప్రెషర్, కాబట్టి షీఈస్ ఏబుల్ టు బి కామ్. మీ క్లినిక్ వచ్చిన యంగెస్ట్ పేషెంట్ ఏజ్ ఎంత ఉంది? యంగెస్ట్ పేషెంట్ అంటే మనకి 4 ఏళ్ళు అండి. 4 years కి ఏంటంటే మనం ఈ మధ్య మీరు ఆటిజం స్పెక్ట్రమ్ ప్రాబ్లమ్స్ అని వినే ఉంటారు. ఆటిజం స్పెక్ట్రమ్ లో there are 3 components. సో స్పీచ్ డిలేస్, సో అందుకనేసే వాళ్ళు 4 ఏళ్ళకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1.5 year కి అంతా కొంచెమైనా మనకి 1 year కి 1 word, 2 years కి ఒక 2 words అట్లా సెంటెన్స్ నెమ్మదిగా మాట్లాడుతూ ఉండాలి. సో కొంతమంది మన దాంట్లో ఏంటంటే సరే మాట్లాడతారులే, లేట్ అయితే ఏమైంది, కొంతమంది లేట్గా మాట్లాడతాని కొంచెం నెగ్లెక్ట్ చేయడం ఉంది. సో వాట్ నేను అందరికీ చెప్పబోయేది ఏంటంటే లాంగ్వేజ్ డీలేస్ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయొద్దు. కొంచెం లాంగ్వేజ్ డీలేజ్ ఉన్నా కానీ మనం అర్లీగా ఇంటర్వెన్షన్ చేస్తేనే బెటర్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో అర్లీగా స్పీచ్ థెరపీస్ అవి స్టార్ట్ చేయడం. సో ఈ 4 ఏళ్ళ అబ్బాయికి వచ్చేసి స్పీచ్ డీలేజ్ అనమాట, ఒక్కొక్క వర్డే మాట్లాడగలుగుతున్నాడు ఇంకా 4 ఏళ్ళు వచ్చిన. ఇంకా సోషల్ కమ్యూనికేషన్ కూడా చాలా పూర్ ఉంటుంది, ఐ టు ఐ కాంటాక్ట్ సరిగ్గా లేకపోవడం. సో ఇంకా పేరెంట్స్ అప్పుడు వరి అయి తీసుకొచ్చారనమాట మనకి అసెస్మెంట్స్ చేయడానికి, ఇంకా నెక్స్ట్ ఏంటి వాట్ టు డూ. ఆటిజం అది కాకుండా ఇంకేదన్నా లైక్ ఎమోషనల్, ఈ చైల్డ్ డిప్రెస్డ్ ఉన్నాడు, యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి, వెరీ క్రాంకీ ఉన్నారా అని అలా తీసుకొచ్చినారండి. 5 ఏళ్ళు 6 ఏళ్ళ పిల్లలు కూడా ఈ మధ్య కామన్ గా వస్తున్నారు. సో ఒకటి మనకి హైపర్ యాక్టివ్ బిహేవియర్, సో ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అని. సో మనకి యూజువల్గా 6-7లో మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం అనమాట. సో వీళ్ళు ఏంటంటే కుదురుగా ఉండరు, ఎక్కువ అల్లరి చేసేస్తూ ఉంటారు, అకాడమిక్స్లో హోంవర్క్స్ అవి ప్రాపర్గా చేసుకోరు అనమాట. వాళ్ళని కూర్చోబెట్టాలనే పేరెంట్స్కి చాలా పెద్ద ప్రాబ్లం అది, అన్నీ ఎక్కేస్తూ ఉంటారు. వెరీ క్యూరియస్ చిల్డ్రన్, వెరీ యాక్టివ్. సో అది ఒకటి. ఇంకొకటి అపోజిషనల్ డిఫైంట్ అంటాం, అంటే వీళ్ళు అథారిటీ ఫిగర్స్ మాట అస్సలకే వినరు. అలాంటి కొంతమంది పిల్లలు వస్తూ ఉంటారు, టీచర్స్ ఏం చెప్పినా అది వినరు, పేరెంట్స్ ఏం చెప్పినా దానికి ఆపోజిటే చేస్తూ ఉంటారు. ఈవెన్ దేర్ వాజ్ అ ఇంట్రెస్టింగ్ 6-year-old చైల్డ్ కేమ్ విత్ OCD, obsessions. సో చేసిందే ఒక పర్టికులర్ పని రిపీటెడ్గా అదే చేయడం. అది ఇనీషియల్గా అర్థమయ్యేది కాదు వాట్ ఇట్ ఈస్ అని, కానీ వెన్ వి డిగ్ డీప్ ఇట్ ఈస్ యాక్చువల్లీ OCD అనమాట. 6-year-old. సో కంపల్సివ్గా, బట్ వాళ్ళు చెప్పుకోలేరు కాబట్టి అంత ఈజీగా మనం డయాగ్నోసిస్ కూడా కష్టం అవుతుంది. బట్ దెన్ లేటర్ ఆన్ వి కేమ్ టు నో కి షీ హ్యాడ్ దిస్ థింగ్ టు రిపీటెడ్లీ ఆస్క్ సంథింగ్ అగైన్ అండ్ అగైన్. సో ఇలా మనకి ఈవెన్ యంగ్ ఏజ్ లో కూడా చాలా సైకాట్రిక్ డిసార్డర్స్ కనిపిస్తున్నాయి. చిల్డ్రన్ పేషెంట్స్ కూడా మీకు రెగ్యులర్ గా వస్తుంటారు? ఓకే. అండ్ మీరు ఇలా కౌన్సిలింగ్ ద్వారా ట్రీట్ చేయడం? బేసిక్ గా మనం ఎట్లా చేస్తామంటే కాంప్రిహెన్సివ్ ట్రీట్మెంట్ అనమాట. ఇంక ఎవరికి అంటే ఇక్కడ మనకి
సైకాట్రిక్ ట్రీట్మెంట్లో ఏంటంటే ఒక ట్రీట్మెంట్ అందరికీ సూట్ కాదు, ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ యూనిక్. సో మన ట్రీట్మెంట్స్ ఒక పర్టికులర్ ఇండివిజువల్ పర్సన్కి కస్టమైజ్డ్ ఉంటాయి. ఆ పర్సన్కి ఫస్ట్ మనం డయాగ్నోసిస్ ప్రాపర్గా చేసుకుంటాం. ఆ డయాగ్నోసిస్లో ఇంకా కోమార్బిడ్ ఇంకేమైనా కండిషన్స్ ఉన్నాయా, మెడికల్ కండిషన్స్ ఉన్నాయా, ఇది సైకాట్రీ పరంగా. సోషల్ పరంగా వీళ్ళకి సపోర్ట్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, మనకి సపోర్ట్ సిస్టమ్స్ బట్టి కూడా ట్రీట్మెంట్ చేసుకోవాలి. మనకి ఏ సపోర్ట్ సిస్టమ్ లేని వాళ్ళని ఎవ్రీడే రండి ఇంత మనకి అవుతుంది ఇట్లా వచ్చినా కానీ తీసుకొచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. సో మనకి సపోర్ట్ సిస్టమ్ చూసుకోవాలి. సో వాళ్ళ విసినిటీ ఎక్కడున్నారు ఏంటి, వాళ్ళకి ఇన్ పర్సన్ రాగలుగుతారా, ఆన్లైన్ రాగలుగుతారా చూసుకోవాలి. వాళ్ళ డయాగ్నోసిస్లో మైల్డ్ ప్రాబ్లమా, ఇది మోడరేటా, సివియరా, ఈ అసెస్మెంట్లన్నీ అయ్యాక అప్పుడు మనం మెడికేషన్స్ పెట్టుకోవాలా, లేక దీంతో పాటు మనం ఏమైనా సైకోథెరపీ అంటాం, నాన్ మెడికల్ ట్రీట్మెంట్స్ అది ఇచ్చుకోవాలా, లేదంటే సివియారిటీ కొంచెం ఎక్కువ ఉండి ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్ కావాల్సిన వాళ్ళకి ఈ మధ్య మన దగ్గర న్యూరో మాడ్యులేషన్ టెక్నిక్ అని ఉంది, ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్. సో అది ఏమైనా మనం అడ్మినిస్టర్ చేయాలా, ఆర్ బాగా కొన్ని స్పెసిఫిక్ ఫియర్స్ స్పెసిఫిక్ సిచ్యువేషన్స్లో ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ ఫోబియా, సో అది వాళ్ళకి మనము వర్చువల్ రియాలిటీ ఎక్స్పోజర్ థెరపీ కూడా ఉంది, వాళ్ళని మనం వర్చువల్ రియాలిటీ ఎక్స్పోజర్ థెరపీకి గైడ్ చేస్తాం అనమాట. ఇంకా లెటర్స్ సే సమ్వన్ హూ హ్యాస్ లాట్ ఆఫ్ మేబీ సమ్ ఫిజికల్ ఎయిల్మెంట్స్, ఆర్ వీళ్ళకి మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ఆర్ మెడికేషన్స్ వద్దంటారు, వీ వాంట్ అదర్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అంటారు. సో అలాంటప్పుడు మనకి యోగా థెరపీ ఈస్ వెరీ బెస్ట్, విచ్ వీఆర్ ఆల్సో డూయింగ్. సో యోగా థెరపీ కూడా కస్టమైజ్ టు ద సైకాట్రిక్ ప్రాబ్లమ్ దట్ దే హ్యావ్. మోర్ ఓవర్ ఇవన్నీ పక్కన పెడితే డయట్ ఈస్ అగైన్ వెరీ ఇంపార్టెంట్. సో వీఆర్ ఆల్సో గివింగ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ టు స్పెసిఫిక్ డయట్. మనకి స్పెసిఫిక్ కొన్ని డిజార్డర్స్లో బాగా పనిచేస్తాయి. యాంగ్జైటీ డిజార్డర్స్కి కొన్ని రకాల డయట్స్ ఉంటాయి, స్లీప్ ఇష్యూస్కి కొన్ని రకాల డయట్స్ కెన్ యాక్చువల్లీ హెల్ప్ విత్ స్లీప్. ఓకే. సో మీరు ఇందాక న్యూరో మాడ్యులేషన్ థెరపీ అన్నారు కదా, దాని గురించి కొంచెం చెప్తారా? యా, సో న్యూరో మాడ్యులేషన్ ఏంటంటే అని మనకి రీసెంట్గా వచ్చిన అడ్వాన్స్డ్ సైకాట్రిక్ ప్రొసీజర్ అది. ఇట్స్ అన్ అవుట్ పేషెంట్ టెక్నిక్. సో ఇట్ వర్క్స్ ఆన్ ద బేసిస్ ఏంటంటే మనకు ఒక మెషిన్ ఉంటుంది అండ్ మనకి కాయిల్ ద్వారా మ్యాగ్నెటిక్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. సో మన ఏరియాస్ ఆఫ్ ద బ్రెయిన్లో కొన్ని ఏరియాస్ డిప్రెషన్కి దే హ్యావ్ ఐడెంటిఫైడ్, ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ డిప్రెషన్. లైక్ లెఫ్ట్ డార్సోలేటరల్ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఫర్ ఎగ్జాంపుల్, అది మనకి ఇన్యాక్టివ్గా కొంచెం డల్గా ఉన్నప్పుడు డిప్రెషన్ అనేది మనకి ఎక్కువ చూస్తూ ఉంటాం. అలా ఓసిడీలకి కొన్ని ఏరియాస్ అనమాట. స్మోకింగ్ బాగా చేసే వాళ్ళకి కూడా కొన్ని ఏరియాస్ ఐడెంటిఫైడ్ అండ్ సమ్ న్యూరలాజికల్ కండిషన్స్ ఆల్సో. సో మనం ఏంటంటే ఆ కాయిల్ని ఆ పర్టికులర్ ఏరియాలో పెడతామన్నమాట. పెట్టి సర్టెన్ ప్రోటోకాల్స్ ఉన్నాయి దీనికి, కొన్ని ఫ్రీక్వెన్సీస్తో అట్లా కొన్ని మినిట్స్ లైక్ 20 minutes 30 minutes అలా ట్రీట్మెంట్ ఉంటాయి. సో వెరీన్ వీ గివ్ దట్ ట్రీట్మెంట్ టు దెమ్, వీ పుట్ ఇట్ ఆన్ ద హెడ్. సో ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ నాన్ ఇంటర్వెన్షనల్, మనకి ఏమి ఇక్కడ ఇంజెక్షన్స్ ఉండదు, వేరే ఏం పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు. అవుట్ పేషెంట్ అడ్మినిస్టర్ చేసుకుని వాళ్ళే డ్రైవ్ చేసుకుని వాళ్ళే కూడా వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ FDA అప్రూవ్డ్ ఇన్ డిప్రెసివ్ డిజార్డర్స్, OCD, యాంగ్జైటీ డిజార్డర్స్, స్మోకింగ్ సెసేషన్, వీటన్నిటికి. ఓకే ఓకే. ఈవెన్ చిన్న పిల్లలకి కూడా ఇస్తారా? మనకి ప్రూవ్డ్ ఇస్ మోర్ దెన్ 18 years ఏజ్ అండి. అబౌవ్ 18. అబౌవ్ 18, లెస్ దెన్ 18 ఆఫ్ లేబుల్ అంటాము, ఒక్కసారి చేసుకుంటాము బేస్డ్ ఆన్ ద కండిషన్స్. దేర్ ఆర్ సమ్ స్టడీస్ అబౌట్. మీరు స్మోకింగ్ వాళ్ళకి అన్నారు కదా, అంటే ఎవరైతే స్మోకింగ్ ఆపాలనుకుంటున్నారు బట్ చేయలేకపోతారు, సో వాళ్ళకి ఈ న్యూరో మాడ్యులేషన్ థెరపీ అనేది ఎఫెక్టివ్. న్యూరో మాడ్యులేషన్ థెరపీ ఎఫెక్టివ్. స్మోకింగ్ సెసేషన్ కి దేర్ ఆర్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్. ఓకే. మనకి చూయింగ్ గమ్స్ ఉన్నాయి, ప్యాచెస్ ఉన్నాయి, లొజెంజెస్ ఉన్నాయి, తర్వాత దీన్ని నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీ అంటాం. తర్వాత మనకి కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, చాంపిక్స్ టాబ్లెట్స్ అనేసి, ఇంకా కొన్ని బుప్రాపియాన్ టాబ్లెట్స్ పెట్టుకుంటాము. ఇంకా ఇది కూడా వన్ ఆఫ్ థింగ్ అనమాట, అదర్ దెన్ మోటివేషన్ సెషన్స్, కౌన్సిలింగ్ సెషన్స్. సేమ్ ఫర్ ఆల్కహాల్, దేర్ ఆర్ డిఫరెంట్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి ఆల్కహాల్ కూడా. ఓకే. బికాజ్ US లో లైక్ డి అడిక్షన్ ప్రోగ్రామ్స్ అలా ఉంటాయి కదా, ఈ స్మోకింగ్ వాళ్ళకి, ఆల్కహాల్ అడిక్షన్ వాళ్ళకి. సో అంటే చాలా మంది స్మోకింగ్ ఆపాలి, ఆల్కహాల్ ఆపాలి అని అక్కడ ఇక్కడ గూగుల్లో అన్నిట్లో సర్చ్ చేస్తారు. బట్ క్వాలిఫైడ్ సైకియాట్రిస్ట్ దగ్గరికి, క్వాలిఫైడ్ థెరపిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళ ప్రాసెస్ ఈజీ అయిపోతుంది అండ్ తొందరగా అంటే ఆ విత్డ్రాల్ సింటమ్స్ లేకుండా కరెక్ట్ గా రికవర్ అవ్వచ్చు. మనం స్టెప్ వైజ్ వెళ్తే యాక్చువల్లీ వీ కెన్ గైడ్ దెమ్ ఎఫెక్టివ్లీ. అంటే వీళ్ళు కొంతమంది ఏంటంటే అవుట్ పేషెంట్ కి సూటబుల్ కాకపోతే మనం ఇన్ పేషెంట్ రిఫర్ చేస్తాం. అండ్ ఈ మధ్య ఈ నికోటిన్ ఇంకా ఆల్కహాల్ పక్కన పెడితే క్యానబిస్, వీడ్ స్మోకింగ్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది. వీ సీ దట్ అ లాట్ ఇన్ అవర్ ప్లేస్
కేస్ ఆల్సో. ఓకే, సో అది ఆపడానికి ఐ మీన్ లైక్ దిస్ వీడ్ స్మోకింగ్ స్టాప్ చేయడానికి అడ్వైస్ వస్తూ ఉంటారు. యూజువల్ గా స్టాప్ చేయడానికి రారు. యాజ్ పార్ట్ ఆఫ్ సమ్ సైకాట్రిక్ ఇష్యూస్ వి ఐడెంటిఫై కి దిస్ ఇస్ దేర్. మనం ప్రోబ్ చేస్తూ ఉంటే బికాస్ ఇట్స్ ఇల్లీగల్ కాబట్టి పీపుల్ వోంట్ కమ్ అవుట్ కి ఐ వాంట్ టు. చాలా మంది అట్లా అయితే మేము చూడలేదు. నార్మల్ గా పానిక్ అటాక్స్ తో వస్తూ ఉంటారు, ఆర్ సమ్ సైకోటిక్ ఎపిసోడ్స్ తో వస్తూ ఉంటారు. ఇప్పుడు మనం హిస్టరీ అడుగుతాం కదా, ఇది ఉందా లేదంటే ఉంది అని చెప్తారు. అట్లా మనకు తెలుస్తుంది. మీరు చెప్తుంటే లైక్ నేను ఐ యూస్ టు వర్క్ ఇన్ మాల్దీవ్స్ వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్. అక్కడ క్యాజువాలిటీలో మాకు చాలా వచ్చేవి ఇలా వీడ్ స్మోకింగ్ అవి. వాళ్ళు కూడా చెప్పకపోయేవాళ్ళు, బట్ ద సిమ్టమ్స్ ఆర్ సో క్లియర్ అండ్ కరెక్ట్గా ఐడెంటిఫై చేయొచ్చు మనం యాజ్ అ డాక్టర్. ఐడెంటిఫై చేసి వీ కెన్ డిఫరెన్షియేట్ చేయొచ్చు వాళ్ళు రియల్ యాంగ్జైటీనా లేకపోతే డ్యూ టు సమ్ సబ్స్టెన్స్ అబ్యూస్ అట్లా అని చేయొచ్చు. ఇంకోటి మీ దగ్గర వచ్చిన ఎల్డెస్ట్ పేషెంట్ ఏజ్ ఎంత ఉంటుంది? ఎల్డెస్ట్ అండి మనకి 91, 92 అట్లా. వీళ్ళు ఎక్కువగా ఎల్డర్లీలో మనకి డిమెన్షియా పేషెంట్స్ ఎక్కువ చూస్తాం. డిమెన్షియా అని మీరు వినే ఉంటారు. సో వేరేన్ వీళ్ళకి మెమరీ డిస్టర్బెన్సెస్, ఎగ్జిక్యూటివ్ ఫంక్షనింగ్ సరిగ్గా చేయకపోవడం, ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళలో బిహేవియరల్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో వీళ్ళకి మనం యాజ్ పార్ట్ న్యూరో అండ్ సైకాట్రిక్ ట్రీట్మెంట్ రెండు మనం కలిపి చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. సో వీ గైడ్ దెమ్ విత్ గివింగ్ దెమ్ అ మెడికేషన్. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఎక్కువ అవసరం అవుతుంది ఈ డిమెన్షియా వాళ్ళలో. ఎందుకంటే కేర్ గివర్స్ కి అర్థం కాదు ఏం చేయాలో, ఎట్లా మేనేజ్ చేయాలో. సో వీ ప్రొవైడ్ సపోర్ట్ టు బోత్ కేర్ గివర్స్ అండ్ ద పేషెంట్స్. ఓకే, సో జనరల్గా మీ క్లినిక్ వచ్చే పేషెంట్స్ అలోన్గా వస్తారా లేకపోతే ఎవరైనా తీసుకొని వస్తారా? చెప్పాలంటే ఆల్మోస్ట్ 50-50 అనుకోవాలి. కొంతమంది అలోన్గా వస్తారు, యంగ్ పాపులేషన్, వాళ్ళు ఇక్కడ జాబ్స్ చేస్తూ ఉంటారు. సో దే ఆర్ బ్యాట్లింగ్ విత్ సమ్ ఇష్యూస్ కదా, వాళ్ళు అలోన్గా వస్తారు. మిగతా కొంతమంది మాత్రం ఇప్పుడు పిల్లల లాంటి వాళ్ళని పేరెంట్స్ తీసుకొస్తారు. ఇంకా ఒక్కొక్కసారి మరి ఎల్డర్లీ అయితే వీళ్ళు తీసుకొస్తారు. సో వాట్ ట్రెండ్ ఐఎమ్ నోటీసింగ్ ఇన్ ఆర్ క్లినిక్ ఇస్ ఆల్మోస్ట్ 50-50 అనుకోండి. ఓకే, దట్స్ ఇంట్రెస్టింగ్. అంటే ఎవరైనా తీసుకురావడంతో పాటు అలోన్గా రావడం ఆల్సో, అంటే పీపుల్ రియలైజ్ అవుతున్నారు లైక్ ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్. ఓకే, నాకు ఏదో ప్రాబ్లం ఉంది మెంటలీ ఎమోషనలీ, లెట్ మీ గెట్ సమ్ ప్రొఫెషనల్ హెల్ప్ అని రియలైజ్ అవుతున్నారు. దట్ ఈస్ అ గుడ్ థింగ్. ఇంకా ఎక్కువ మంది ఎంత చిన్నదైనా కొంచెం అవుట్ ఆఫ్ ది ఆర్డర్ వాళ్ళ రొటీన్లో మెంటల్ డిస్టర్బెన్సెస్ ఉంటే తప్పేం లేదు, ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి ఇవాల్యుయేట్ చేసుకోవడంలో అయితే మనకు తప్పు లేదు. ఇంకోటి కామన్గా ఇట్లా హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ ఉంటారు కదా, లైక్ ఆన్ ద హసిల్ ఆన్ ద గో అట్లాంటి వాళ్ళు జనరల్గా వాళ్ళకి ఏమైనా మైనర్ ఆర్ మేజర్ మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా అది జస్ట్ సప్రెస్ చేసేసి ది గో ఆన్ విత్ యర్ లైఫ్. వై అంటే వాళ్ళ అంత ఇంటెలెక్చువల్, అంత హైలీ ఇంటెలిజెంట్ అయి ఉండి కూడా వాళ్ళకి తెలుసు సంథింగ్ ఈజ్ నాట్ గోయింగ్ వెల్ విత్ యర్ ఎమోషన్స్ అయినా మెంటల్ హెల్త్ అయినా, బట్ స్టిల్ నెగ్లెక్ట్ చేస్తారు. అది ఎందువల్ల అంటారు? సో అది కూడా పార్ట్లీ ఇట్ ఈస్ ద ఇమేజ్ దట్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు కదా సొసైటీ ముందు. సో ఎవ్రీ వన్ లుక్స్ అప్ టు దెమ్. సో వీళ్ళు చాలా స్ట్రాంగ్ పీపుల్, వీళ్ళు చాలా సక్సెస్ఫుల్ పీపుల్. సో ఆ అటెన్షన్ వాళ్ళకు వస్తుంది. సో పీపుల్ ప్రేజ్ దెమ్, అప్రిషియేట్ దెమ్. సో ఇలాంటి ఇష్యూస్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఎట్లా దాన్ని హ్యాండిల్ చేయాలో తెలీదు. అంటే మెనీ పీపుల్ కెన్ బి మెటీరియలిస్టికలీ చాలా సక్సెస్ఫుల్ అయి ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఇమోషనల్ ఎలా హ్యాండిల్ చేయాలో మనం ఎక్కడ ఈవెన్ స్కూల్స్లో కూడా ఈ మధ్య స్టార్ట్ అయింది, కానీ అంతకుముందు కూడా నో వన్ టాట్ us. సో వాళ్ళకి అర్థం కాదు. సో ఇది బయట పెడితే మళ్ళీ మనం వీక్గా కనిపిస్తాము అనే ఒక ఆలోచన వల్ల కూడా వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళు అప్రోచ్ అవ్వరు, సప్రెస్ చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా ఎమోషనలీ నంబర్, ఎమోషనలీ ఎగ్జాస్టెడ్ అయిపోయి ఉన్నారనుకోండి, బట్ స్టిల్ వాళ్ళు మీరు అన్నట్టు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే వీక్ అనుకుంటారు, సొసైటీ నన్ను బ్లేమ్ చేస్తుంది, అట్లాంటి థాట్స్ ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? వాళ్ళ ఇంట్లో ఉండి ఎలాంటి కేర్ తీసుకోవాలి? సో ఒకటి ఏంటంటే నేను చెప్పేది, మన ఇమోషన్స్ గురించి మనం మాట్లాడగలిగితే దానికంటే స్ట్రెంగ్త్ ఇంకేం లేదు. సో అది మాట్లాడగలిగిన వాళ్ళు దే ఆర్ వెరీ స్ట్రాంగ్. సో దానితో హెసిటేట్ చేయకండి ఇమోషన్స్ గురించి మాట్లాడడానికి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఫస్ట్ ఏంటి, ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్తో మాట్లాడచ్చు. ముందే ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కొక్కసారి ఒక ఫ్రెండ్కి కాల్ చేసి నాకు ఇట్లా అనిపిస్తుంది అక్కడే సగం మనకి తగ్గిపోతుంది. అది ఎక్కువగా ప్రాబ్లం మెన్లో చూస్తూ ఉంటాం. సో విమెన్లో మీరు గమనించుంటే మనం చాలా మంది ఏది చిన్నది వెంటనే కాల్ చేసేసి అన్ని ఈవెన్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్ని అందరికీ కొంచెం చెప్పుకుంటూ ఉంటాం. ఆర్ మేబీ క్రై చేసేస్తాం, ఏడ్ చేస్తాం, అయిపోతుంది. కానీ మెన్లో ఇది కొంచెం తక్కువగానే చూస్తాం. వాళ్ళ బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ కూడా వాళ్ళు బేసిక్ వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ అవి వాళ్ళు చెప్పుకోరు. సో ఐ థింక్ ఇట్స్ హై టైమ్ అది మాట్లాడగలిగితే మనకి మంచిది.
ఈవెన్ మన ఓల్డ్ ఏన్షియంట్ మహాభారతం వీటిల్లో చూసినా కానీ సో ఇప్పుడు కృష్ణ కూడా చెప్పింది అర్జునకి ఇట్స్ ఆల్ ద థెరపీ లైక్ సైకోథెరపీ టెల్లింగ్ హిమ్ కి వాట్ యూ హ్యావ్ టు డూ హీ వాజ్ సో అప్సెట్ సో డల్ సో అది తను చెప్పినందుకు వల్ల తనకి అడ్వైస్ దొరికింది సో మనకి చెప్పకపోతే అడ్వైస్ ఎక్కడ దొరుకుతుంది ఎక్స్ప్రెస్ చేసుకోవాలి అట్లీస్ట్ మీరు సైకియాట్రిస్ట్ దగ్గరికి రాకపోయినా కూడా పక్కన ఫ్రెండ్స్ కానీ పేరెంట్స్ కానీ ఆర్ స్పౌసెస్ కి కానీ ఆర్ చెప్పగలగాలి ఏదో ఒకటి ఎవరైనా వన్ ట్రస్ట్ వర్దీ పర్సన్ కి షేర్ చేసుకుంటే లేదు నేను అసలు ఎవరికి చెప్పుకోలేని బాధ అంటే అట్లీస్ట్ పేపర్ తీసుకొని రాసేసి నేను ఎక్కడో బుక్ లో చదివాను లైక్ ఏదైనా బుక్ లో లైక్ రైట్ డౌన్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మీరు జర్నలింగ్ లాగా మొత్తం రాసేసి టేర్ ఆఫ్ చేసి పడేసేయచ్చు కూడా అంటే ఇఫ్ ఇట్ ఇస్ వెరీ బాదరింగ్ అండ్ యూ కాంట్ టెల్ ఇఫ్ యూఆర్ వెరీ షేమ్ఫుల్ గిల్టీ అబౌట్ వాట్ ఎవర్ సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ మైండ్ మొత్తం స్క్రిబుల్ చేసేసి మొత్తం చింపి పడేసి కొంచెమైనా బర్డన్ తగ్గుతుంది అన్నట్టు ఐ రెడ్ ఇన్ అ బుక్ సో అలా చేసుకోవచ్చు ఓకే ఓకే ఇందాక మీరు అన్నట్టు లైక్ ఆడవాళ్ళు అయితే లోపల ఉన్న బాధని ఏడ్చేస్తారు దే రిలీవ్ దెమ్సెల్వ్స్ అని సో అది ఏడవడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఇస్ ఇట్ ఓకే టు క్రై బికాస్ చాలా మంది ఎప్పుడు చూసినా ఏడుస్తుంటుంది అని ఒక వీక్ స్టాంప్ వేసేస్తారు సో అది యాజ్ అ సైకియాట్రిస్ట్ మీరు ఏడవడం కరెక్ట్ అంటారా లేదంటే ఇట్స్ అ వీక్ అంటారా సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ మనకి సిచ్యువేషన్ బట్టి చెప్పుకోవాలి లైక్ పిల్లలు పుట్టిన వెంటనే ఏడుస్తారు సో ఇట్ ఈస్ ద క్రై ఏంటంటే మనకి నార్మల్గా మన బ్రెయిన్ న్యూరోకెమికల్స్ ఇంకా సర్క్యూటరీ ఇంకా బయట సిచ్యువేషన్స్ వల్ల ట్రిగ్గర్ అయినప్పుడు వచ్చే ఇమోషన్ అనమాట సో దాన్ని కంప్లీట్గా అసలు ఏడవనే కూడదు అనడం అన్నది ఇట్స్ నాట్ పాసిబుల్ ఇట్ డజంట్ హ్యాపెన్ దట్ వే సో మనకి ఇమోషనల్ ట్రిగ్గర్స్ లైక్ హ్యాపీ సిచ్యువేషన్స్లో ఒక్కొక్కసారి ఏడుపు వస్తుంది మన ఎవరైనా సక్సెస్ఫుల్ అయితే మనకి ఏమైనా ప్రమోషన్ వస్తే ఒక్కొక్కసారి ఏడుపు వచ్చేస్తుంది ఎవరైనా మనల్ని తిడితే ఏడుపు రావచ్చు చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ అయితే కొంతమందికి ఏడుపు వచ్చేస్తుంది సో వాళ్ళ జెనెటిక్ మేకప్ బట్టి కొంతమందికి ఏంటంటే ఫాస్ట్గా ఏడుపు వచ్చేస్తుంది కొంతమందికి అసలు ఎంత అయినా కానీ ఏడుపు రాదు సో ఇట్ డిఫర్స్ ఇండివిజువల్ టు ఇండివిజువల్ బట్ కొంతమందికి ఏంటంటే ఒక్కొక్కసారి ఏడవడం వల్ల వాళ్ళకి రిలీఫ్ కూడా వస్తుంది ఆ వెంట్ అవుట్ చేసుకోవడం దే ఫీల్ రిలాక్స్డ్ అనమాట ఎందుకంటే ఆ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది మనకి అప్పుడు మన టియర్స్ నుంచి ఆ లాక్రిమల్ గ్లాండ్స్ నుంచి టియర్స్ రావడం దెన్ కొంచెం వరకు రిలీఫ్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంతమంది బేస్డ్ ఆన్ దేర్ ఆర్ సమ్ స్టడీస్ ఆల్సో బీయింగ్ డన్ క్రయింగ్ అప్పుడు అబ్జర్వర్ బిహేవియర్ లైక్ చుట్టూ ఉన్న వాళ్ళ బిహేవియర్ బట్టి కూడా ఆ రిలీఫ్ దొరకకపోవడం వస్తుంది లెట్ అస్ సే నేను క్రై చేస్తున్నాను ఎవరు వచ్చి నన్ను ఓదార్స్తున్నాను ఐ ఫీల్ గుడ్ సో ఐఎమ్ రిలాక్స్డ్ బట్ నేను ఎంత ఏడుస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇది జరుగుతుంటుంది స్పౌసెస్ లో ఇష్యూస్ అయినప్పుడు సో ఒక లైక్ మోస్ట్లీ విమెన్ ఏడుస్తూ ఉంటే మెన్ వచ్చేసి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు నీకు ఇంకేం పని లేదా సో ఇవేంటంటే ఇంకా వాళ్ళ బాధను పెంచేస్తుంది సో ఇక్కడ దెర్ ఈస్ నో పర్టిక్యులర్ ఆన్సర్ టు ఏడవకూడదు ఆర్ ఏడవాలి but when you're very emotional okay you are allowed to actually cry for some time with some close person with you వాళ్ళు కన్సోల్ చేసినప్పుడు దట్ ఈస్ హౌ బాడీ ద హ్యూమన్ బీయింగ్ రిసీవ్స్ ఒక కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ అండ్ కామ్నెస్ అనమాట దిస్ వై స్మాల్ బేబీస్ ఆల్సో క్రై వాళ్ళకి అటెన్షన్ వచ్చినప్పుడు కామ్ అయిపోతారు అలా మనం ట్రైన్ అయి ఉంది అనమాట మన బ్రెయిన్ సో మెన్ యూజువల్గా వీ డోంట్ సీ దెమ్ క్రై అది ఎందుకు అంటారా దట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ సమ్ న్యూరో అనాటోమికల్గా కూడా మెన్ అండ్ ఉమెన్ ఆర్ డిఫరెంట్ సో వాళ్ళ ఇమోషనల్ సెంటర్స్ కూడా కొంచెం డిఫరెంట్గా దే ఆర్ మేడ్ అప్ సో అంత ఇమోషనలీ ఫాస్ట్గా ట్రిగ్గర్ అవ్వరు వాళ్ళలో ఉన్న టెస్టోస్టెరాన్ హార్మోన్స్ వల్ల కూడా మనకు అంత ఫాస్ట్గా ఏడుపు అన్నది రాదన్నమాట ఓకే బికాస్ ఆఫ్ హార్మోనల్ డిఫరెన్సెస్ వల్ల విమెన్ ఎక్కువ ఫ్రీక్వెంట్ గా ఏడుస్తారు అండ్ మెన్ కి అంత ఉండదు బట్ అగైన్ కొంతమంది మెన్ ఏడుపు వచ్చినా కూడా ఆపుకుంటారు సో అది ఎంత కరెక్ట్ అంటారు వాట్ ఐ వుడ్ సే ఇస్ ఆపుకోకపోవడం బెటర్ దిస్ ఇస్ అగైన్ ఇన్గ్రెయిన్డ్ ఇన్ ద కల్చర్ మనకి చిన్నప్పుడు అబ్బాయిలు ఏడుస్తుంటే కొంతమంది చెప్తారు నువ్వు అబ్బాయివి నువ్వు ఎట్లా ఏడవగలుగుతావు అమ్మాయిలాగా ఏడవకరా అనేసి అట్లా అంటూ ఉంటారు కదా సో I think we have to refrain from using that and show differentiate. Men also should be encouraged to actually express their emotion. Ante ఏడుపు also is one kind of emotion. Like we are smiling, laughing out loud laga. Crying out loud also should become a normal thing. When you are very sad, burst of emotions once a while is okay. Roju every day. Then it becomes a problem. It becomes a disorder. Yeah, you need every help. time. Appudu but once a while over the board ayinappudu baadha
బాధ, బాగా నవ్వొచ్చినప్పుడు స్మైలింగ్ ఒకటే చేయము, వి లాఫ్ అవుట్ లౌడ్. సిమిలర్లీ లెట్స్ మేక్ క్రైయింగ్ అవుట్ లౌడ్ ఆల్సో నార్మల్ థింగ్ అప్పుడప్పుడు. అవునండి. ఇంకోటి విమెన్లో కొంతమంది మూడ్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి కదా, లైక్ మనం ఫ్యామిలీస్లో చూస్తాము, ఐదర్ టీనేజర్స్ అయినా మ్యారీడ్ విమెన్లో అయినా ఎవరిలో అయినా. సో చాలా మంది విమెన్ మూడ్ డిస్టర్బెన్సెస్ని దే రిలేటెడ్ టు దేర్ మెన్స్ట్రల్ ఫ్లక్చుయేషన్స్, మెన్స్ట్రల్ హార్మోన్ ఫ్లక్చుయేషన్స్, పిఎంఎస్ అని అలా. సో ఆ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్కి రియల్ డిప్రెషన్కి ఎలా డిఫరెన్షియేట్ చేయాలి విమెన్లో? సో మనకి ఎట్లా అంటే అండి, విమెన్లో చాలా, ఐ థింక్ విమెన్ ఇస్ సమ్వన్ హూ చాలా స్టేజెస్ షీ హ్యాస్ టు క్రాస్. సో మనకి ప్యూబర్టీ అప్పుడు, ఆ మెనార్కీ అయినప్పుడు అప్పుడు చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి, ఎస్పెషలీ ఫీమేల్స్లో. బాడీ చేంజెస్, మెంటల్ చేంజెస్, అది హ్యాండిల్ చేసుకోవాలి. తర్వాత పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీలో చాలా సైకలాజికల్ ఇష్యూస్ వస్తాయి. సో వీసీ ప్రెగ్నెన్సీలో మూడ్ చేంజెస్ బాగా చూస్తూ ఉంటాం. పోస్ట్ డెలివరీ చాలా చూస్తాం. డెలివరీ ఎందుకంటే హార్మోన్స్ అన్ని సడన్గా డౌన్ అయిపోతాయి కదా, సో అది కోప్ చేసుకోవడం వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. చాలా మంది డిప్రెషన్లోకి లోన్ అయిపోతారు. సో ఫస్ట్ ఆ స్టేజెస్ చూసుకోవాలి, వెదర్ ద విమెన్ ఈస్ గోయింగ్ త్రూ దీ స్టేజెస్ ఆర్ నాట్. మెనోపాజ్ 45, పెరిమెనోపాజ్ అంటే 45 to 52 ఆ ఏజ్ గ్రూప్ అనమాట. సో ఇలా ఈ ఏజ్ గ్రూప్స్, ఈ లైఫ్ ఈవెంట్స్ జరిగినాయా లేదా ఒకటి గమనించుకోవాలి. ఇంకొకటి మనకి ఎవ్రీ మంత్ వచ్చే పీరియడ్స్కి, మనకి పీరియడ్ డేట్కి ముందు ఒక 1 week ముందు అనుకోండి, విచ్ వీ కాల్ ఎస్ ప్రీ మెన్స్ట్రువల్. సో ఈ ఫేజ్లో కూడా చాలా ఇమోషనల్ ఛాలెంజెస్ విమెన్ ఫేస్. ఎందుకంటే ఆ టైంలో ప్రొజెస్ట్రాన్స్ హై ఉంటాయి. సో ప్రొజెస్ట్రాన్స్ హై ఉండడం వల్ల ఇరిటబిలిటీ, చిరాకు, కోపం, మూడ్ చేంజెస్ కామన్గా గమనిస్తాం. మళ్ళీ పీరియడ్ స్టార్ట్ అయ్యాక అవి డౌన్ అయిపోతాయి అనమాట. మళ్ళీ దే బికమ్ లిటిల్, వాళ్ళే గమనించుకోవచ్చు యాక్చువల్లీ, ఇఫ్ దే కెన్ మేక్ అ నోట్ ఇన్ ద మంత్లీ సైకిల్స్ ఎప్పుడెప్పుడు ఇట్లా మూడ్ చేంజెస్ ఉంటాయని. సో అవి బేసిక్గా కొంచెం వరకు అందరికీ ఉంటాయి ఈ స్టేజెస్లో. బట్ ఒక్కొక్కసారి సివియారిటీ బాగా పెరిగిపోతుంది. మీరు అన్నట్టు ఎట్లా డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటే, మనకి స్లీప్ సెన్సిటివ్ ఇండికేటర్, స్లీప్ తరచుగా ఎఫెక్ట్ అయిపోతుంది. సరిగ్గా పడుకోలేకపోతున్నారు, మోర్ దెన్ 1 week ఆర్ మోర్ దెన్ 2 weeks వరుసగా నిద్ర అన్నది సరిగ్గా పట్టట్లే, మనకి ఆకలి సరిగ్గా ఉండట్లే, అండ్ దేని మీద మనసు ఉండట్లేదు. బాగా ఫిజికల్ సిమ్టమ్స్ ఆఫ్ యాంగ్జైటీ అవి వస్తున్నాయి, అది గమనించుకోవాలి. అంటే హార్ట్ ఫాస్ట్ బీటింగ్, డ్రై మౌత్, తరచుగా వాష్రూమ్స్కి వెళ్ళడం, చేతులు వనకడం, చెమటలు పట్టడం, ఇలాంటివి తరచుగా వస్తుంటాయి. అదొకటి. ఇంకొకటి ఫంక్షనల్ డిస్టర్బెన్సెస్ అంటే ఇప్పుడు ఇంటర్పర్సనల్ ఫంక్షనింగ్, అంటే ఇప్పుడు తన మూడ్ చేంజెస్ వల్ల బాగా గొడవలు అయిపోతున్నాయి. సో దట్ ఈస్ వన్ ఇండికేటర్ కి సమ్ హెల్ప్ ఈస్ నీడెడ్. అండ్ ఆర్ ఈ మూడ్ చేంజెస్ వల్ల ఆర్ ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఆఫీస్లో కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు, సో జాబ్ పర్ఫార్మెన్స్ బాగా తక్కువ అయిపోయింది, స్టడీస్ సరిగ్గా లేదు. సో ఇవన్నీ ఇండికేటర్స్కి మేబీ ఇట్ ఈస్ సంథింగ్ బియాండ్ అ నార్మల్ హార్మోనల్ మూడ్ చేంజ్. టుడేస్ వరల్డ్ ఈ యంగ్ జనరేషన్, లైక్ ఈ కాంపిటీషన్, చాట్ జీపీటీ, ఏఐ, వీటన్నిటి వల్ల ఈ కెరియర్ అండ్ స్టడీస్ ఆల్సో, అకాడమిక్ ప్రెషర్ కూడా ఎక్కువైపోయింది. ఇంతకుముందు ఆ కాంపిటీషన్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంసెట్ తీసుకున్నా, అవి తీసుకున్నా మనకి కాంపిటీషన్ కాస్త తక్కువ ఉండేది అప్పటికి ఇప్పటికి, బికాజ్ అవేర్నెస్ తక్కువ ఉండేది. బట్ నవ్ డేస్ ఎవ్రీబడి ఈజ్ హైలీ కాంపిటేటివ్. సో స్కూల్ ఏజ్ నుంచి, హయ్యర్ స్కూల్ నుంచే చిల్డ్రన్ ఆర్ వెరీ ప్రెషరైజ్డ్. సో అలాంటి టైంలో వాళ్ళు ఆ మెంటల్ హెల్త్ని ఎలా కాపాడుకోవాలి? సో ఇది చాలా ఇప్పుడు మనకి ఫ్యూచర్ జనరేషన్లో మనం ఫేస్ చేయబోయే పెద్ద ప్రాబ్లం అండి. ఈ జనరేషన్ వాళ్ళని మనం ప్రాపర్గా టేక్ కేర్ చేయకపోతే ఇట్ విల్ బి అ వెరీ బిగ్ ప్రాబ్లం టుమారో. సో మనము యంగ్ ఏజ్ నుంచి ఒకటి టైం దట్ ఈస్ బీయింగ్ స్పెండ్ విత్ దెమ్, దాన్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. సో పేరెంట్స్ ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నా కానీ ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయక్కర్లేదు, బట్ స్పెండ్ చేసిన టైం పిల్లలతో, మీరు హై స్కూల్ అంటున్నారు, మిడిల్ స్కూల్ నుంచే మనం ఆ టైం స్పెండ్ చేయగలిగితే ఈ హై స్కూల్ ప్రాబ్లమ్స్ ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఆల్రెడీ వచ్చేసిన ప్రాబ్లమ్ని మనం ఎలానో ఇంక ప్రొఫెషనల్గా వీటిల్లో డీల్ చేయాల్సి వస్తుంది. సో ఒకటి టైం వెరీ ఇంపార్టెంట్, క్వాలిటీ టైం అనమాట. జస్ట్ కూర్చుని ప్లే విత్ ద చైల్డ్, ఊరికే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా నువ్వు ఇచ్చే, నువ్వు అలా ఉండాలి, నువ్వు ఇది అవ్వాలి, నువ్వు ఇది చదివావా, అవి కాకుండా బీ విత్ ద చైల్డ్ అండ్ ప్లే సమ్ అవుట్డోర్ గేమ్స్ అవ్వచ్చు, స్పోర్ట్స్ ఆడుకోవచ్చు మీ చైల్డ్తో బయటకు వెళ్ళి, సమ్ క్వాలిటీ టైమ్ ఎవ్రీ డే. Or just talk about general things, what they have done that particular day. Let it be an open-ended question. Closed-ended questions like, నువ్వు ఈరోజు హోంవర్క్ చేసావా, నువ్వు ఈరోజు తిన్నావా, దీనికి ఎక్కువ మనకి ఆన్సర్స్ ప్రాపర్గా రావు. దిస్ ఈజ్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ మానిటరింగ్ ద గ్యాజెట్ యూసేజ్. సో మనం కంప్లీట్గా గ్యాజెట్ ఫ్రీ చేయలేము అన్ఫార్చునేట్లీ.
బికాస్ ఇప్పుడు అన్నిట్లో కూడా ఈవెన్ వాళ్ళు హోంవర్క్స్ చేయడానికి కూడా గ్యాజెట్స్ కావాలి. సో వాట్ కెన్ బి డన్ ఇస్, బట్ ఈ గ్యాజెట్స్ యూసేజ్, ఈ ఫోన్ యూసేజ్లో హై గ్రేడ్స్లో ఏం చూస్తున్నామంటే సోషల్ మీడియాకి కనెక్ట్ అవ్వడం, అందరితో మాట్లాడడం, స్ట్రేంజర్స్తో ఆర్ విదిన్ వాళ్ళతో కూడా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ కాన్వర్జేషన్స్ అన్ని మనం గమనించుకుంటూ ఉండాలి. మనకు కూడా ఒక యాక్సెస్ ఉండాలి, వాళ్ళు ఏమేం సైట్స్ ఓపెన్ చేస్తున్నారు. సో వీ హ్యావ్ సీన్ సమ్ అడాలసెంట్స్ ఫాల్ ప్రే టు ఆన్లైన్ గ్యాంబ్లింగ్. సో ఆన్లైన్ గేమ్స్ ఉంటాయి, సో దీనికి మనం మనీ పెట్టి గేమ్స్ ఆడాలన్నమాట. సో ఇట్లా వాళ్ళు లోన్స్ తీసుకోవడం, గేమ్స్ ఆడడం. సో అసలు వాళ్ళు ఏం సైట్స్ చూస్తున్నారు. సో సమ్ కెన్ పియర్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కొంతమంది ఈ పార్న్ అడిక్షన్కి కూడా లోన్ అయ్యేది కరెక్ట్ ఇదే దాంట్లో. సో అది కూడా చూసుకుంటూ ఉండాలి. స్క్రీన్ది ఒకటి మానిటరింగ్ అవసరం. వాట్ దే ఆర్ డూయింగ్ వీల్ హ్యావ్ టు కీప్ ఎన్ ఐ. We can't completely just give them a smartphone and leave it. And also we need to monitor the kind of friendships that they have. ఎవరితో తిరుగుతున్నారు, ఎవరు వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ హయ్యర్ గ్రేడ్స్ అంటే ఇంకా ఎట్లాంటి వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్ ఏమైనా కొంచెం మనం తెలుసుకోవడం, ఇవన్నీ మనం చేసుకుంటూ ఉండాలి. సో దాట్ యాక్చువల్లీ హెల్ప్స్ అ లాట్. అండ్ దెన్ టాకింగ్ విత్ ద చైల్డ్ ఆన్ అ డైలీ బేసిస్, వాట్స్ హ్యాపెనింగ్, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దట్ యు ఆర్ ఫేసింగ్. ఓపెన్లీ టాకింగ్ అబౌట్ బులియింగ్ ఆల్సో హెల్ప్స్. ఎవరైనా ఏడిపిస్తున్నారా, మీ క్లాస్లో ఇంకెవరినైనా ఏడిపిస్తున్నారా, యాక్చువల్లీ పీపుల్ షుడ్ టాక్ అబౌట్ బులియింగ్ అ లాట్. యా, అదే రాదర్ దెన్ అంటే పేరెంటింగ్ అనేది అదొక పెద్ద టాపిక్ అయిపోతుంది ఐ థింక్ ఇన్ సైకియాట్రీ అండ్ కౌన్సిలింగ్ సెషన్స్. బికాజ్ రాదర్ దెన్ అంటే నువ్వు ఇది చేయి, ఇది చదివావా, ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఇదే కాకుండా ఇప్పుడు ఉన్న ఎక్స్పోజర్కి, బికాజ్ అప్పటికంటే ఇప్పుడు ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది, బులియింగ్ ఎక్కువ ఉంది, అండ్ యాక్సెస్ ఫర్ గ్యాంబ్లింగ్, ఈ పార్న్ అడిక్షన్, ఇవన్నీ యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంది. కాబట్టి పేరెంట్స్ యొక్క ఇంటర్వెన్షన్ కూడా ఎక్కువ ఉండాలి. సో వాళ్ళు మీరు చెప్పినట్టు లైక్ క్వాలిటీ టైం లేకపోయినా క్వాలిటీ టైం, జస్ట్ టాక్ విత్ దెమ్, అండర్స్టాండ్ దెమ్. వన్ థింగ్ ఐ లైక్ ఇస్ ఓపెన్ ఎండెడ్ అండ్ క్లోజ్ ఎండెడ్. అది నేను రీసెంట్గా ఒక బుక్లో చదివాను. లైక్ బికాజ్ లైక్ పిల్లలు అడిగితే ఎక్కువ మాట్లాడరు. సో ఐ వాజ్ లైక్ రీడింగ్ ఎలా అంటే ఆస్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. అంటే వాట్ ఈస్, అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ వాట్ ఈస్ వన్ గుడ్ థింగ్ యూ అబ్జర్వ్ టుడే, వాట్ ఈస్ వన్ సాడ్ థింగ్ యూ అబ్జర్వ్ టుడే, ఆర్ అట్లాంటి క్వశ్చన్స్. అంటే రొటీన్కి భిన్నంగా క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు కూడా ఆలోచించి చెప్తారు. అండ్ ఫ్రమ్ నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ కూడా స్కూల్కి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేస్తారు, ఏమన్నా కొత్తగా ఏమన్నా అయిందా అని. సో అలా వాళ్ళు మీకు కొంచెం క్లోజ్ అవుతారు. క్లోజ్ అయినప్పుడు దెల్ బి మోర్ ఓపెన్. సో అది క్వాలిటీ టైం స్పెండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి పిల్లల్లో ఈ ఎమోషనల్ బర్న్అవుట్, అంటే ఎక్కువసేపు చదువుతూ ఉంటారు కదా, శ్రీ చైతన్య, నారాయణ ఇట్లాంటి కాలేజెస్కి పంపించినప్పుడు వాళ్ళకి ఎమోషనల్ బర్న్అవుట్. కొంతమంది పేరెంట్స్ వింటారు, కొంతమంది లేదు ఇంకా చదవాలి అంటారు. సో మనం పిల్లలు లేజీతోని టైర్డ్ అయిపోయినా అని చెప్పేది ఎలా డిఫరెన్షియేట్ చేయాలి రియల్ బర్న్అవుట్కి, లేజినెస్కి? సో ఒకటి, మన పిల్లలు లైక్ ఇందాక నేను చెప్పినట్టు ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఆల్సో డిఫరెంట్. సో మన పిల్లలు మనకే తెలుస్తుంది ఫస్ట్ నుంచి ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేసి. సో పిల్లల్లో కొత్తగా మనం ఏమైనా ఫిజికల్ సిమ్టమ్స్ గమనిస్తున్నాం అనుకోండి, అంటే వాళ్ళు ఫిజికల్ కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. లైక్ నాకు ఈరోజు నేను వెళ్ళను, నాకు హెడేక్ వస్తుంది, బాగా హెడేక్స్ వస్తున్నాయి, లేదంటే నాకు బాగా నీరసంగా ఉంది, నాకు స్టమక్ ఏక్స్ వస్తున్నాయి, నాకు ఎన్ని ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, నాకు వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, ఇట్లా ఏవో ఒక్కొక్కసారి సడన్గా గమనిస్తుంటాం, ఏవో ఫిజికల్ కంప్లైంట్స్ ఎక్కువ చెప్తున్నారు అనేసి. సో అప్పుడు ఈజ్ ఇట్ సంథింగ్, ఇది అవాయిడెన్స్ బిహేవియరా, లేకపోతే నిజంగా ప్రాబ్లం ఉందా, అదొకటి మనం గమనించుకోవాల్సి వస్తుంది. ఇంకొకటి ఇమోషనల్గా ఏంటంటే వాళ్ళు బాగా డల్ అయిపోవడం, కమ్యూనికేషన్ తక్కువ అయిపోతుంది, అంతకుముందు చలాకీగా ఉండేది. సో ఎనీథింగ్ చేంజ్ అబ్జర్వేషన్ అనమాట, ఎనీ చేంజ్ ఇన్ ద పర్సనాలిటీ ఆఫ్ ద చైల్డ్. ఫస్ట్ నుంచి ఎక్కువ మాట్లాడని పిల్లలు మాట్లాడకుండానే ఉంటే మనం ఎక్కువ గమనించలేము, కానీ చురుగ్గా మాట్లాడే వాళ్ళు సడన్గా డల్ అయిపోతారు. సో అప్పుడు ఓకే, దెర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ అనేసి మనం అర్థం చేసుకోవాలి. అకాడమిక్ పర్ఫార్మెన్స్ తగ్గింది అంతకుముందు బాగా, సో దెన్ దేర్ షుడ్ బి సమ్ ఇష్యూ. సో స్లీప్ సరిగ్గా పట్టట్లేదు, సరిగ్గా అసలు ఫుడ్ మీద ఇంట్రెస్ట్ లేదు, తినట్లేదు, ఆర్ సడన్గా అరిచేస్తున్నారు, అరుపులు, అగ్రెసివ్ బిహేవియర్ ఆల్సో షుడ్ డినోట్కి సమ్ మూడ్ ఎమోషనల్ ఛాలెంజెస్ ఉన్నాయి అనేసి. సో వస్తువులు ఇట్లా పగలు కొట్టేస్తున్నారు, ఇంపల్సివ్గా అరిచేస్తున్నారు, ఆర్ ఒక్కొక్కసారి అబ్యూజివ్ బిహేవియర్ ఉండొచ్చు. సో ఇలా కొన్ని బిహేవియర్స్లో మనం ఇమోషనల్ ఛాలెంజెస్ ఉన్నాయని గమనించుకోవాలి. బర్న్అవుట్స్ ఉన్నాయా అంటే కంప్లీట్గా వాళ్ళు ఇందాక అన్నట్టు కమ్యూనికేషన్ లేకపోవడం, అసలు చదవాలని వాళ్ళకి అనిపించదు, ఇదంతా అనమాట. చిన్న చిన్న అవాయిడెన్స్ బిహేవియర్స్ అంటే స్ట్రెస్ అవుతుంది అనేసి చెప్తూ ఉంటారు, లైక్ హెడేక్స్ ఇట్లాంటివి. ఇంకోటి లో సెల్ఫ్ ఎస్టీమ్తో
బాధపడే వాళ్ళకి మీరు ఎలాంటి అడ్వైస్ ఇస్తారు? అంటే అసలు అది నార్మల్ ప్రాబ్లమా? మేజర్ ప్రాబ్లమా? సో చెప్పాలంటే ఇట్ క్యాన్ బికమ్ అ మేజర్ ప్రాబ్లమ్. సో లో సెల్ఫ్ ఎస్టీమ్ అంటే వాళ్ళకి చాలా వాళ్ళ నెగిటివ్ సెల్ఫ్ ఇమేజ్ ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఏదైనా కానీ నెగిటివ్ వేలోనే తీసుకుంటారు. నేను ఇది చేయలేనేమో, నా వల్ల ఇది కాదేమో అనేసి. సో దీనివల్ల వాళ్ళు ఐక్యూ చాలా మంచి ఇంటెలిజెంట్ వాళ్ళైనా, వాళ్ళకి బాగా పొటెన్షియల్ ఉన్నా కానీ వాళ్ళు చేయగలిగింది చేయలేరు అనుకుని వాళ్ళు అసలు ఎఫర్ట్ కూడా పెట్టారనమాట. సో అది మనం చైల్డ్హుడ్ నుంచి ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇట్ కుడ్ బి జెనెటిక్ ఆల్సో. జెనెటిక్గా కూడా కొంచెం మనకి పర్సనాలిటీ టెంపరమెంట్ ట్రేట్స్, కొంచెం షై ఇంట్రోవర్ట్ వాళ్ళకి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఏమైనా కామెంట్స్ ఆర్ క్రిటిసిజం ఫ్రమ్ పీపుల్ అరౌండ్ ఎప్పుడైనా ఉన్నాయా? డిడ్ సమ్మన్ సే థింగ్స్ టు యూ? తరచుగా నీ వల్ల కాదు, నీకేంటి, నువ్వు దేనికి పనికిరావు, ఇలాంటివి ఏమైనా చెప్పారా? ఆర్ వాళ్ళల్లో వాళ్ళే అది ఊహించేసుకున్నారా? సో మనం కాజ్ కూడా ఒకటి గమనించి వాళ్ళలో పాజిటివ్స్ ఏమున్నాయో దాన్ని వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేసేటట్టు మనం వాళ్ళని ప్రోత్సహించాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పెయింటింగ్ బాగా చేస్తారు. సో వీ హ్యావ్ టు స్టార్ట్ అప్రిషియేటింగ్ దెమ్ మోర్. వీళ్ళకి అప్రిషియేట్ చేస్తే వీళ్ళ ఎస్టీమ్ కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఫోకసింగ్ లెస్ ఆన్ ద నెగటివ్ థింగ్. సో వాళ్ళలో ఇది థాట్ ఎర్రర్స్ అనమాట. థాట్ ఎర్రర్స్ అంటే మ్యాగ్నిఫైయింగ్ ద నెగటివ్ థింగ్స్, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. సో అవి మీ థాట్ ఎర్రర్స్. సో వీ హ్యావ్ థెరపీస్ లైక్ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ టు యాక్చువల్లీ బెటర్ దీస్ థింగ్స్. అట్లా మనం చేసుకోవచ్చు. ఈ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని అంటే ఈ మధ్య కాలంలో వెస్ట్రన్ వరల్డ్లో బాగా వింటున్నాము. సో అది అసలు వాట్ ఈస్ ఇట్ ఎగ్జాక్ట్లీ? సో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఇస్ నథింగ్ బట్ కాగ్నిషన్ అంటే థాట్, ఆలోచనలు. సో బిహేవియర్స్ అంటే మన ప్రవర్తన. సో దీని బేసిస్ ఏంటంటే మన సిచ్యువేషన్స్ని, పరిస్థితులని మనం మార్చలేం. ఏ పరిస్థితి ఎప్పుడు ఏ కష్టం వస్తుందో ఎవరికి తెలీదు. కానీ ఆలోచనలు ఇంకా మన ప్రవర్తన మాత్రం మనం మార్చుకోగలుగుతాం. సో దీని బేసిస్ మీద ఇట్ హెస్ కెప్ట్ అనమాట. సో ఈ ఆలోచనల్లో ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని చూసి హాయ్ చెప్పుకుంటే ఎవరు వెళ్ళిపోయారు. సో అయ్యో వీళ్ళకి నేను నచ్చలేదేమో, ఎందుకు వెళ్ళిపోయారు, ఇలాంటివి ఇంకేవేవో ఊహించేసుకుంటూ ఉంటాం. మేబీ వాళ్ళు బిజీ ఉండి వెళ్ళిపోయి ఉండొచ్చు. సో ఇక్కడ ఆలోచన ఎర్రర్ని ఐడెంటిఫై చేస్తాం. ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ యూ. సో దాన్ని కొంచెం తగ్గించుకోవాలన్నమాట. బిహేవియర్స్, ప్రవర్తన, అన్నిటికీ ఏడ్ చేయడం, అన్నిటికీ లేకపోతే కోప్పడిపోవడం, సో లేకపోతే అవాయిడ్ చేయడం. నాకు ఫియర్ ఉంది, ఎగ్జామ్ ఫియర్ ఉంది, నేను ఎగ్జామ్ని అవాయిడ్ చేసేస్తాను. సో ఈ బిహేవియర్స్ని కొంచెం మనం తగ్గించుకోగలుగుతాం బై బిహేవియర్ థెరపీస్. సో దట్ ఈస్ వాట్ దిస్ థెరపీస్ డు. ఓకే, సో ఇది చిల్డ్రన్ అండ్ అడల్ట్స్ అందరికీ మనం యూజ్ చేయొచ్చు. బట్ బియాండ్ 11 years 12 years అయితే మనకి బాగా వర్క్ అవుతుంది. లైక్ ఎట్ ఎనీ ఏజ్, లైక్ కొంతమంది ఇప్పుడు కెరియర్ లో లో పర్ఫార్మెన్స్ ఎంతకి వాళ్ళకి అప్రైజల్స్ రాకుండా ఉంటారు. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే, నాకు ఆ ప్రాబ్లం ఉందని చేస్తే మనం చేయడానికి ఈజీ అవుతుంది. జనరల్గా మీ దగ్గర థెరపీకి వచ్చే వాళ్ళు ఎన్ని సెషన్స్, మినిమం ఎన్ని సెషన్స్ అటెండ్ అవ్వాలి? అంటే డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ. సో మనకి డిపెండింగ్ అపాన్ సివియారిటీ, ఇన్ జనరల్ సెషన్స్ లైక్ డిప్రెషన్, యాంగ్జైటీ ఉంటే మినిమం 6 sessions, అంటే వీక్లీ 1 session. ఈచ్ సెషన్ అబౌట్ 45 minutes to 1 hour ఉంటుందండి. డిపెండింగ్ వీక్లీ ట్వైస్ తీసుకోవాలా లేదా థెరపిస్ట్ చెప్తారు. బట్ మినిమం 6 sessions అయితే అవసరం to develop that rapport, first to tell all your problems and then to get అలా మనం 12 sessions వరకు వెళ్తాం. there are some people with us who are there monthly once maintenance sessions కూడా తీసుకుంటూ 3 yearsగా కూడా they are on actually therapy. ఇంటెన్సిటీ ఆఫ్ ప్రాబ్లమ్ తగ్గిపోతుంది, సివియర్ ఉంటుంది, తగ్గిపోతుంది. బట్ దే వాంట్ టు బీ ఇన్ టచ్ విత్ ఎ థెరపిస్ట్ జస్ట్ సో దట్ ద ప్రాబ్లమ్ మళ్ళీ రాకుండా ఉంటుంది. ఏమైనా ఆ మంత్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, దే జస్ట్ వాంట్ టు డిస్కస్ అనమాట. సో ఇప్పుడు మీ దగ్గరికి ఓన్లీ మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్ కోసమే వస్తారా, లేకపోతే లైక్ కెరియర్ కౌన్సిలింగ్ వాటికి కూడా రావచ్చు అంటారా? అన్నిటికీ వస్తారండి. ప్రాబ్లమ్ ఏమున్నా, సంథింగ్ దట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు రిజాల్వ్, దే కెన్ కమ్. సో జస్ట్ దే ఆర్ హ్యావింగ్ కన్ఫ్యూజన్ అబౌట్. సో దేర్ ఆర్ పీపుల్ హూ ఆల్సో కమ్, నేను ఇక్కడ చదవాలనుకుంటున్నాను, అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నాను, ఇక్కడ జాబ్ బట్ ఫ్యామిలీ ఇక్కడ ఉంది, ఐఎమ్ కన్ఫ్యూజ్. సో దీంట్లో ఏంటంటే ఫ్యామిలీలో కొంచెం ఒక స్ట్రెస్ఫుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది కదా ఈ కన్ఫ్యూజన్ వల్ల. సో ఈ డెసిషన్ మేకింగ్ ప్రాబ్లమ్ అనమాట. వాళ్ళు కూడా వస్తారు. సో వీ ట్రై టు అట్లీస్ట్ షో దెమ్ అ బెటర్ పాత్. ఓకే, వీ డోంట్ టెల్ దెమ్ యూ డూ దిస్ డూ దట్,
కానీ వీ కెన్ షో ద ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, హౌ టు డూ ప్రాబ్లమ్ సాల్వింగ్. మీరు ఇప్పుడు అన్నారు కదా డెసిషన్ మేకింగ్, అది కొంతమందికి చాలా తక్కువ ఉంటుంది. లైక్ డెసిషన్ మేకింగ్ అనేది కొంతమందికి లైక్ దే కెన్ డిసైడ్ ఇమీడియట్లీ. లైక్ సపోజ్ ఈవెన్ ఇఫ్ యూ టేక్ లైక్ 2 డ్రెస్సెస్ చూస్తే ఇది కావాలి అని, కొంతమంది దే సీ లోడ్స్ ఆఫ్ డ్రెస్సెస్ అండ్ దే కాంట్ ఈవెన్ సెలెక్ట్ వన్ డ్రెస్. వై ఇస్ ఇట్ దట్? ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ చైల్డ్హుడ్ కండిషనింగ్ అంటారా? ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద పర్సనాలిటీ ట్రేట్ అండి, టు డిసైడ్. కొంతమందికి క్లారిటీ ఉంటుంది, ఓకే ఐ వాంట్ దిస్, అండ్ దే ఆర్ నాట్ వరీడ్ అబౌట్ అదర్ పీపుల్స్ ఒపీనియన్. బట్ కొంతమంది చూస్తే మనం చీరలు అవి కొనుక్కుంటే అడుగుతూ ఉంటారు, ఇది బాగుందా బాగాలేదా, నా మీద ఎలా ఉంటుంది. సో వేరే వాళ్ళు లేదు లేదు ఇది బాగాలేదు అంటారు అనుకోండి, దెన్ దే డోంట్ వాంట్. వాళ్ళకి నచ్చినా కానీ తీసుకోవద్దు. ఒక పక్కన నచ్చింది కానీ ఇంకొకళ్ళేమో నచ్చలేదు అంటున్నారు, ఏం చేయాలి? సో దే కాంట్ ఫిగర్ అవుట్, should I decide on by myself what I like should I do, or should I be more worried about what other people like? So ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది. సో ఆ డెసిషన్ మేకింగ్ ఒక్కొక్కసారి పెద్ద పెద్ద లైఫ్ ఇష్యూస్లో చేయడం డిఫికల్ట్ అయినప్పుడు దెన్ we might need help. యా, నేను అదే నోటీస్ చేశాను. అంటే కొంతమంది లైక్ పేరెంట్స్ ఓవర్ ప్యాంపర్ చేసి ఓవర్ ప్రతిదానికి వాళ్ళే డిసైడ్ చేసిన ఆ కైండ్ ఆఫ్ పేరెంటింగ్ నుంచి వచ్చిన వాళ్ళు దే హ్యావ్ డిఫికల్టీ ఇన్ డెసిషన్ మేకింగ్. బికాజ్ ఒకటేసారి ఆ ప్యాంపర్డ్ ఎన్వైరన్మెంట్ నుంచి బయటకు రాగానే వాళ్ళకి ఏది చూస్ చేసుకోవాలో ఏం చేయాలో తెలియదు. బికాజ్ అప్పటి వరకు కంప్లీట్ స్పూన్ ఫీడింగ్ ఉంటుంది. ఈవెన్ ఇన్ దియర్ స్టడీస్ కానీ డ్రెస్సింగ్ అన్నిట్లో పేరెంట్స్. అండ్ ఆల్సో మీరు ఇందాక అన్నట్టు ఆ పేరెంట్స్ కూడా ఏంటంటే డెసిషన్ మేకింగ్ చేసే కిడ్స్ని డామినెంట్ కింద ఇది చేసి, ఇప్పుడు నువ్వేం డిసైడ్ చేయదు నేను చెప్పిన మాట వినాలి అన్నది కూడా కొంతమంది పేరెంట్స్ ఉన్నారు. దాంతో కూడా చిల్డ్రన్కి వాళ్ళ యూనో ఇండిపెండెంట్ అది దొరకట్లేదు ఫర్ డెసిషన్ మేకింగ్. I mean like I can totally relate because my father was parenting me till I was 40 plus. So when I was పెళ్ళైన తర్వాత like I was totally handicapped, decision handicapped. అసలు ఏం తెలియదు. ఈవెన్ when I started a business కూడా literally ఇది చేయాలా వద్దా, ఇది ఇక్కడ పెట్టొచ్చా లేదు. So I used to ask everyone around me like irrespective of అంటే ఆ సబ్జెక్ట్ గురించి తెలిసినా తెలియకపోయినా ఇది ఇలా చేద్దాం అనుకుంటున్నా, చేయొచ్చా లేదా, అమ్మో ఇది తప్పేమో. సో అలాంటి కంటిన్యూస్ పేరెంటింగ్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు ఐ వాజ్ టోటలీ హ్యాండిక్యాప్. సో అప్పుడు తర్వాత ఐ హ్యాడ్ టు డూ లాట్ ఆఫ్ లైక్ అన్లర్నింగ్. బెస్ట్ డెసిషన్ అయితే ఏం ఉండదు. సో వాట్ వి కాల్ ఇట్ as, I tell it as the best possible decision at that time. సో ఈ రోజు మీరు తీసుకున్న డెసిషన్ 5 ఏళ్ళ తర్వాత అయ్యో ఇదెంత ఇది నేను ఏదో ఇట్లా ఎందుకు చేశాను అని అనుకోవచ్చు, కానీ దట్ వాస్ ద బెస్ట్ పాసిబుల్ డెసిషన్. దేర్ ఈస్ నో బెస్ట్ డెసిషన్. ఆ టైంలో మీకు అనిపించింది, యూ వెయిట్ ద ప్రోస్ అండ్ కాన్స్, you are okay, then you have to be okay with how people also respond to it. సో అయితే ఇప్పుడు అంటే అట్లా కొంచెం పిల్లల్ని ఇండిపెండెంట్ చేయాలంటే పేరెంట్స్ కొంచెం కొన్ని let them test and try under their guidance. ఆ బ్యాలెన్స్ చేయడం is a very tricky thing, కష్టమే, but then we'll have to do that. Yeah, either we will overdo it or underdo it. ఇప్పుడున్న సొసైటీలో టాప్ 3 మెంటల్ హెల్త్ కండిషన్స్ ఏమంటారు? టాప్ 3 మనకి ఎక్కువగా ఈ మధ్య డిప్రెసివ్ ఇల్నెసెస్, యాంగ్జైటీ డిజార్డర్స్ కూడా బాగా చూస్తున్నాము. ఈవెన్ మూడ్ డిజార్డర్స్లో బైపోలార్ అఫెక్టివ్ ఇల్నెసెస్ కూడా చూస్తున్నాము. ఇప్పుడు సబ్స్టెన్స్ అడిక్షన్స్ కూడా బాగా ఎక్కువ అవుతున్నాయి. వాటికి ట్రీట్మెంట్ మెథడ్స్ అన్నీ మీ క్లినిక్లో? ట్రీట్మెంట్ మెథడ్స్ అయితే అన్నీ ఉన్నాయండి. ఇందాక చెప్పినట్టు మనకి సైకలాజికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మనకి వర్చువల్ రియాలిటీ ఎక్స్పోజర్ ట్రీట్మెంట్స్, న్యూరోమాడ్యులేషన్ ట్రీట్మెంట్స్, డయట్ అండ్ యోగా థెరపీతో మనం కాంప్లిమెంట్ చేసుకోవచ్చు. న్యూరలాజికల్ సర్వీసెస్ ఉన్నాయి ఫర్ ఎనీ ఇష్యూస్ దట్ దేర్ ఈస్ ఎనీ న్యూరలాజికల్ బేసిస్, లైక్ ఎల్డర్లీలో డిమెన్షియా ఉంటే, ఆర్ పిల్లల్లో కూడా ఒక్కొక్కసారి ఇష్యూస్ ఉండొచ్చు, ఫిట్స్లో సీజర్స్లో సైకలాజికల్ ఇష్యూస్ రావచ్చు. సో ఇట్లా వీ హ్యావ్ ఆల్ ద సర్వీస్, మొత్తం ఆల్ సొఫిస్టికేటెడ్ అండర్ వన్ రూఫ్ మీ దగ్గర అన్ని సర్వీసెస్ ఉన్నాయి. సో డాక్టర్ గారు లైక్ మిమ్మల్ని కలవాలంటే, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే, ఎవరైనా మన ఎపిసోడ్ చూసి ఎవరైనా మెంటల్ హెల్త్ కండిషన్స్కి వాటికి మిమ్మల్ని కలవాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? వీ హ్యావ్ అవర్ నంబర్ అండి, అవర్ హెల్ప్ సర్వీస్ ఫ్రంట్ డెస్క్ ఫోన్ నంబర్ విచ్ you can call the number, and our team is very happy to support anyone who wants to take consultations. They guide them through actually.
అండ్ వీ కెన్ ఆల్సో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా విచ్ సర్వీస్ టు టేక్ వీ కెన్ హెల్ప్ దెమ్. సో వీఆర్ బేస్డ్ ఇన్ కోకాపేట్ కరెంట్లీ. సో ఎవరైనా మీ క్లినిక్కి రాలేకపోతే డిజిటల్ థెరపీ సెషన్స్ కూడా ఆన్లైన్ కూడా ఇస్తారా? చేసుకోవచ్చండి, ఆన్లైన్ కూడా కంఫర్టబుల్గా సో చేసుకోవచ్చు. వాళ్ళు అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఆన్లైన్ చేసుకోవచ్చు. ఫెసిలిటేట్ ది ఆన్లైన్ ట్రీట్మెంట్ సర్వీసెస్. ఓకే. సో ఫైనల్గా యాజ్ అ సైకియాట్రిస్ట్ మీ మెంటల్ హెల్త్ని మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు? Yeah, so that is something like actually becoming a psychiatrist was only a tough journey because choosing psychiatry as a field, as you know, our society lo other services are more looked upon anamata. So other specialities are given more importance than psychiatry. Correct. So I was also told not to take psychiatry, but psychiatry was always my dream. I wanted to understand mental health in a more deeper perspective. So that way, the challenging aspect becomes ki people think ki because I'm a psychiatrist, I don't have mental health challenges. So a problem aina, okay, she will take care of it. So it becomes difficult that way. So people come with all sorts of problems, but then if we have problems, it becomes difficult to approach, to whom to approach. But then I make it a point that if I am having issues, I talk to my friends or I talk to other professions. In our profession also, I talk to someone because there are sometimes, life challenges that you won't be able to deal with. Also as a woman, it becomes difficult sometimes, tackling both personal life and professional life. But here, understanding ki there is no right balance, you won't be able to have a very right proper balance. There will be ups and downs, and that's okay. That to have ups and downs in life, and that's what life is all about. So జీవితంలో మనం పైకి వెళ్తాం, కిందకి వస్తాము. సో ఈ ఫ్యాక్ట్ మనం గమనించుకుంటే that will be much better. So then eating at right intervals is another thing. Then I don't compromise on my sleep, which is something that I sleep well. I go to sleep early. So that is one thing that sometimes people like complain also in my house that you're going to sleep early. But I think it's much needed. Yeah. That a person with a good sleep and all will be able to perform well. And so lastly, love this mental health space where నాకు ఆపర్చునిటీ ఉంది. సో ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఐ కెన్ హియర్ ఇట్ అండ్ ఐ కెన్ యాక్చువల్లీ బీ ఆఫ్ సమ్ హెల్ప్ టు దెమ్, విచ్ ఇస్ మచ్ నీడెడ్. చిన్నప్పటి నుంచి సైకియాట్రిస్ట్ అని అన్నారు కదా, సో ఇస్ దర్ ఎనీ ట్రిగ్గర్, ఎనీ రీజన్? ట్రిగ్గర్ రీజన్ అంటే ఐ థింక్ ఐ కెన్ ఓన్లీ వెన్ వీ వర్ ఇన్ అవర్ మెడిసిన్ సెకండ్ ఇయర్ ఆర్ సంథింగ్, వీ వర్ టేకెన్ ఫర్ ద అదర్ స్పెషాలిటీ hospitals visits anamata. Appudu then we went to the Eragada hospital. So we had a tour of that hospital and somehow I liked that hospital. I don't know why. I wanted to study there. So that is how I landed up studying psychiatry. Psychiatry is a very interesting subject. Like you are going into the minds of other people. Correct, yeah. And understanding them and helping them and teaching them how to tackle with their own emotions and their own minds and everything. It's but I think కొంచెం మన ఇండియాలో ఇంకా అవేర్నెస్ బాగా తక్కువగా ఉంది. ఇప్పుడు అందరికి అవేర్నెస్ వస్తుంది కానీ ఇంకా అవ్వాలి. లైక్ ఏదో సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే ఏదో తప్పు అని అట్లాంటివన్నీ ఇంకా తీసేయాలి. బికాస్ ఇప్పుడు మనం ప్రాపర్గా ఫంక్షన్ చేసి బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలి అంటే సైకియాట్రిక్ జస్ట్ లైక్ మనం కార్డియాలజిస్ట్ దగ్గరికి ఎలా వెళ్తామో, జస్ట్ మీ మైండ్ సరిగా పనిచేయట్లేదు అంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి మందులు రాపించుకోండి, లేదంటే కౌన్సిలింగ్. వెస్టర్న్ అండ్ అబ్రాడ్ చూస్తే ఆ స్టిగ్మా వాళ్ళకి లేదు. అండ్ ఫార్చునేట్లీ ఇండియాలో వీ డోంట్ హ్యావ్ బిగ్ వెయిటింగ్ పీరియడ్స్ ఫర్ అ సైకాట్రిస్ట్. యూ సీ అదర్ కంట్రీస్ లైక్ కెనడా, యూరోపియన్ కంట్రీస్ అండ్ ఆల్, దే హ్యావ్ వెరీ హ్యూజ్ వెయిటింగ్ పీరియడ్స్, 3 months, 6 months. దట్ వే ఐ థింక్ వీ హ్యావ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ వాట్ వీ హ్యావ్. ఇండియాలో ఉన్నందుకు మనకి డాక్టర్స్ అపాయింట్మెంట్ ఈజీగా దొరుకుతుంది. అండ్ వెస్టర్న్ కంట్రీస్ లో కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. లైక్ సైకాట్రీ కన్సల్టేషన్ లైక్ పర్ సెషన్ $100 అలా చార్జ్ చేస్తారు. అలాంటిది వచ్చేసి మనకి ఇంకా 10 times తక్కువ, 10 times తక్కువ ఉంటుంది. కమ్ ఫ్రమ్ మనకి అదర్ కంట్రీస్ ఆల్సో, సౌదీ అండ్ ఆల్ ఆఫ్ దాట్, దే కమ్, దే అవైల్ our services and they go. They say ki the to and fro charges and taking medications are less expensive than consulting someone there. అదే నేను యూకేలో ఉన్నప్పుడు పర్ సెషన్ ఐ పేడ్ $100 ఫర్ సైకియాట్రిస్ట్ కన్సల్టేషన్ అదంతా. సో ఇక్కడ ఉన్న మన డాక్టర్స్ హెల్ప్ తీసుకొని మన మెంటల్ హెల్త్ ని కరెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, మీ వాల్యుబుల్ ఇన్సైట్స్. అండ్ మీ క్లినిక్ ఇస్ వెరీ నైస్ యాక్చువల్లీ. మీ క్లినిక్లో షూట్ చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.